హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 2 శుభవార్తలు రావడం జరిగింది. రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి ఈ జూలైలో ఈ తేదీలోపు విడుదల చేయబోతున్నారు. సో మీరు ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటే డబ్బులు అయితే పడతాయి. అలాగే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అలాగే మనకు మూడో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనం బుక్ చేసుకోకుండానే ముందుగానే మన ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఎంత విడుదల చేస్తారు, ఈ మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 2 శుభవార్తలు వచ్చాయి. రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి చాలామందికి ఈ డబ్బులు పడలేదు. ఏప్రిల్ నుండి ఈ సిలిండర్లు బుక్ చేసుకోవడం ప్రారంభించారు. కొంతమందికి బీసీ మైనార్టీ వాళ్ళకి మ్యాక్సిమం పడ్డాయి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళకి దాదాపుగా చాలామందికి పడలేదన్నమాట. వాళ్ళకి ఈ జూలై మంత్ 30 తేదీ వచ్చేలోపు, అంటే మనకు 30 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన 920 రూపాయలు విడుదల చేస్తారు. అంటే రేపు విడుదల చేయొచ్చు లేదా ఎల్లుండి, అలా మనకు 30 తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు. మీకు ఈ డబ్బులు రావాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది లింకే ఉందా లేదా అనేది చూసుకోండి. అలాగే ఈకేవీసీ కూడా చేసుకుని ఉండాలి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎందుకు పడలేదు, మాకు అర్హత ఉంది, మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి కానీ ఈ రెండో సిలిండర్ డబ్బులు పడలేదని అడగాలనుకుంటే 1967 నెంబర్కి కాల్ చేసి అడగండి. ఎందుకు పడలేదో వాళ్ళు రీజన్స్ చెప్తారనమాట. వాట్సాప్లో కూడా గవర్నమెంట్ నెంబర్ ఉంటుంది కదా, అందులో మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు సేవలు ఎంచుకోండి అని వస్తుంది. మీరు సివిల్ సప్లై ఆప్షన్ని ఎంచుకోండి, మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మనకు మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి రూ. శుభవార్త రావడం జరిగింది. ఆగస్ట్ నెల నుంచి ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన డబ్బులు నేరుగా ముందు, అంటే ప్రజెంట్ మీరు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు పడుతున్నాయి కదా, ఇప్పుడు అలా కాకుండా గ్యాస్ బుక్ చేసుకోకుండానే ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మూడో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఆగస్టు 1వ తేదీన ప్రారంభిస్తారు. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం చూసుకుంటే మూడో ఉచిత సిలిండర్ మీరు బుక్ చేసుకోకుండానే ముందుగానే ఏదైతే 920 రూపాయలు ఉందో, అంటే గ్యాస్ ధర ఎంత అయితే ఉందో అంతా మీ ఖాతాలో వేయబోతున్నారు. వాస్తవంగా చూసుకుంటే 1000 రూపాయలు వెయ్యాలి. సో చూద్దాం మూడో ఉచిత సిలిండర్ డబ్బులు ఎంత వేస్తారనేది విడుదల చేసే ముందు చెప్తారు. మ్యాక్సిమం 1000 రూపాయల లోపు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ డబ్బులు విడుదల చేసిన తర్వాత లబ్ధిదారులు తమకు నచ్చినట్టుగా గ్యాస్ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. రెండో ఉచిత సిలిండర్కి సంబంధించి ప్రభుత్వం డబ్బులు విడుదల చేశామని చెబుతున్నారు కానీ కొంతమందికి పడలేదు. మొదటి సిలిండర్ కూడా అలాగే చేశారు. సో అందుకని ఇప్పుడు ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగానే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు మ్యాక్సిమం 2 సిలిండర్లు ఇచ్చేశారు. ఇక 3వ సిలిండర్ మాత్రమే మిగిలింది కాబట్టి దీన్ని విడిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆగస్టులో ఈ 3వ ఉచిత సిలిండర్ డబ్బులు మీరు బుక్ చేసుకోకుండానే ముందుగానే విడుదల చేసేస్తారు. ఇక తర్వాత మళ్ళీ తిరిగి సెప్టెంబర్లో ప్రారంభించినప్పుడు ఒకేసారి 3 సిలిండర్ల డబ్బులు 2500 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ వచ్చిన సమాచారం ఏంటంటే మూడవ ఉచిత సిలిండర్ అనేది ముందుగానే ఆగస్టులో విడుదల చేస్తామని అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.